తెలంగాణలో రేపు పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు చేశారు అధికారులు. కలెక్టరేట్ వద్ద ఎన్నికల సిబ్బందికి జంబో, స్మాల్ బ్యాలెట్ బాక్సులను అందించారు అధికారులు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో 56 మంది అభ్యర్థులు బరిలో ఉండగా టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది పోటీలో ఉన్నారు. ఇక సాయంత్రం 4 గంటలుగా సిబ్బంది తమ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది అంటున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జరుగుతున్న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఇటు టీచర్ ఎమ్మెల్సీతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టం అయితే తుది అంకానికి చేరనుంది. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు అయితే కొనసాగనుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులను అయితే ఎన్నికల సిబ్బందికి అయితే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను అయితే ఇస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని కలెక్టరేట్ సముదాయం వద్ద ఉన్నాం. మనతో పాటు జిల్లా కలెక్టర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి సార్, రేపు నిర్వహించే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బంది ఎంతమందిని నియమించారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు? మనకి టోటల్ మంచిర్యాల జిల్లాలో 58 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానిలో 8 పోలింగ్ స్టేషన్ కామన్ ఉన్నాయి. అంటే టీచర్ అండ్ గ్రాడ్యుయేట్కి ఒకే ప్లేస్లో ఉంటుంది. 42 ఎక్స్క్లూసివ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి అండ్ 8 ఎక్స్క్లూసివ్ ఫర్ టీచర్స్ ఉన్నాయి మనకి టోటల్. సో ఇప్పుడు మనం చూస్తే అన్ని పోలింగ్ స్టేషన్లో ఓటర్ వారీగా 1+2 ఎంప్లాయీ, 1+3 ఎంప్లాయీ, 1+4 ఎంప్లాయీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరూ దాదాపు రిపోర్ట్ చేశారు. 13 మెంబర్స్ రాలేదు, కానీ మనకి టోటల్గా దాదాపు 240 మెంబర్స్తో పాటు 48 మెంబర్స్కి రిజర్వ్లో పెట్టాము. సో మన దగ్గర సఫిషియెంట్ స్టాఫ్స్ ఉన్నారు. అందరికీ అన్ని ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు లంచ్ చేసేసి బ్యాలెట్ పేపర్స్, ఇండివిజువల్ ఇంక్ అండ్ సీల్ పేపర్ తీసుకొని వాళ్ళు బస్కి ఎక్కిస్తారు. దాంతోపాటు మనకు 10 రూట్స్ ఉన్నాయి. అంటే 6-7 లొకేషన్కి కంబైన్ చేసేసి 5 to 6 లొకేషన్కి కంబైన్ చేసేసి మనం ఒక రూట్ ఏర్పాటు చేసాం. సో అక్కడ అక్కడ సెక్టర్ ఆఫీసర్స్, ఒక జోనల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేసారు, వాళ్ళు అక్కడికి తీసుకువెళ్తారు. దాంతోపాటు మనము 6 కలెక్షన్ పార్టీ ఏర్పాటు చేసాం. అంటే 2 బస్సులో వస్తుంది, 4 డీజీటీలో. ఎందుకు పెద్ద పెద్ద బాక్స్ ఉన్నాయి, బస్సులో కష్టం అవుతుంది కాబట్టి 6 డిపాజిట్ అంటే కలెక్షన్ పార్టీ ఏర్పాటు చేశాము. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఆల్ పొలిటికల్ పార్టీస్కి అండ్ క్యాండిడేట్స్కి పిలిచి ఇవ్వడం జరిగింది. రేపు 8 o'clock నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది, 4 గంటల వరకు పోలింగ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ కరీంనగర్ స్టేడియంలో రిసెప్షన్ సెంటర్ ఉన్నాయి. ఆల్ పొలిటికల్ పార్టీ అండ్ క్యాండిడేట్స్ వాళ్ళు మనతో పాటు రావచ్చు. అక్కడ మనము అన్ని సీల్డ్ బ్యాలెట్ బాక్స్ డిపాజిట్ చేస్తాం. దాంతోపాటు మనకి స్టాట్యూటరీ పేపర్స్ ఏమైనా ఉన్నాయో అది కూడా రేపు డిపాజిట్ చేస్తాము. 3rd నాడు మనకి కౌంటింగ్స్ ఉంటుంది అండ్ కౌంటింగ్ తర్వాత రిజల్ట్ వస్తుంది. మన జిల్లాలో సుమారుగా 31,000 పైగా మనకి ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. 1,600 పైగా టీచర్స్ ఓటర్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్, అంటే ఉమ్మడి ఆదిలాబాద్లో చూస్తే లార్జెస్ట్ నెంబర్ మన జిల్లాలో ఉన్నాయి. సో అన్ని రకాల సెక్యూరిటీ సంబంధించిన కూడా ఒక్కొక్క రూట్కి, అంటే ఒక్కొక్క జోనల్ ఆఫీసర్తో పాటు ఒక SI + 2 హెడ్ కానిస్టేబుల్, ఇంకా ఒక్కొక్క లొకేషన్కి మినిమం ఒక కానిస్టేబుల్ ఆర్ 2 కానిస్టేబుల్ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాల సెక్యూరిటీ ఎలక్షన్ సంబంధించిన అన్ని రకాల ఏర్పాటైంది. మన స్వీప్ సంబంధించిన కూడా మనం చేసాము. 99% మనకి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్, అంటే ఎవరు ఎక్కడ ఓట్కి వెళ్ళాల్సింది, ఏ టైంకి ఓటింగ్ ఉంటుంది, వాళ్ళకి సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ ఏమున్నాయి, అన్ని ఇన్ఫర్మేషన్ లాస్ట్ 2-3 డేస్లో వాళ్ళకి ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాము. సో ఈసారి అంటే ఓటర్స్ నుంచి మన విజ్ఞప్తి ఒకటే, మీరు ఎంత మనం అరేంజ్మెంట్ చేసాం, మీరు వచ్చి ఓటు వేయాల్సింది. సో దట్ మన ప్రజాస్వామ్యం కొంచెం ఇంకా అది ఇంక్రీజ్ అవుతుంది, మనకి ప్రజాస్వామ్యం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. దానికి మనం కోరుతున్నాం. ఓటర్లు ఎటువంటి ఐడి కార్డులు తీసుకురావాలని చెప్పారు. ఓటర్స్కి BIS మనం ఇచ్చాము. దాంతోపాటు గవర్నమెంట్ అప్రూవ్ 12 రకాల ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఈపిక్ కార్డ్ అన్ని రకాల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళు అది తీసుకురావాల్సింది. వాళ్ళకి ఫోటో
ఎలక్ట్రల్ రోల్లో ఉన్న ఫోటో మ్యాచ్ చేస్తారు, దాని తర్వాత ఓటింగ్ చేస్తారు. ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి కొన్ని మావోయిస్టు ప్రాంతాల్లోనైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, సమస్యాత్మకంగా ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో ఇటు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈ సిబ్బంది పరంగా? సో అన్ని ఎక్కడైనా సెక్యూరిటీ సంబంధించిన ఏమైనా థ్రెట్ ఉన్నాయి, అక్కడ మనకి పోలీస్ అసెస్మెంట్ పరంగా అక్కడ పోలీస్ బందోబస్తు సఫిషియెంట్గా ఉన్నాయి, అక్కడ ఎక్కువ పోలీస్ ఇవ్వడం జరిగింది. సో మన దగ్గర ఆల్రెడీ దాదాపు 200 పైన 58 పోలింగ్ స్టేషన్కి 200 పైన పోలీస్ వాళ్ళు ఉన్నారు. సో మీరు గమనించాలి, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో దాదాపు 3 to 4 పోలీస్ మెంబర్స్ ఉంటారు. సో మన అన్ని రకాల ఏర్పాటు చేశాము, ఎలాంటిగా ప్రాబ్లం రాదు. ఎనీవే మా ఇష్టాన్ని మనం చెప్తున్నాము, కానీ నార్మల్గా ఇప్పుడు యాక్టివ్ ఏమిగా లేవు. ఇప్పుడు ఏం చేసాము అంటే ముందే డీటెయిల్ తీసుకున్నాం, ఎవరికి ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి మనం పోలింగ్ పెట్టలేను, ఎందుకు వాళ్ళు ఓటు వేయాల్సింది, ఎవరు ఓటర్ లేరు వాళ్ళకి మాత్రం పోలింగ్లో పెట్టాము. సో మన జిల్లా వాళ్ళు వేరే జిల్లాలో పని చేస్తున్న వాళ్ళు 32 మెంబర్స్ ఐ థింక్, వాళ్ళకి వేరే జిల్లాలో డ్యూటీ పడింది, వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఓటు వేశారు. మన జిల్లాలో ఎవరైనా ఓటర్ ఉన్నారో వాళ్ళకి మనం డ్యూటీ పెట్టలేము. ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా రిక్వెస్ట్ పెట్టాము, ఒక ప్రెస్ విజ్ఞప్తితోటి, ఎవరైనా ఓటర్ ఉన్నారు వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి, లేట్గా కూడా వస్తే వాళ్ళకి అలౌ చేయండి. అండ్ స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళకి ఒక స్పెషల్ క్యాజువల్ లీవ్ లాగా ఇవ్వాల్సింది. మనం దానికి సంబంధించిన ఆర్డర్ ప్రెస్ నోట్ అందరికీ పంపించాము. చూడొచ్చు, అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల నుంచి కూడా ఇటు బ్యాలెట్ బాక్సులను అయితే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్కు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు 56 మంది బరిలో ఉండగా టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది బరిలో అయితే ఉన్నారు. ప్రతి ఒక్క ఓటర్లు ఎవరైతే ఓటు నమోదు చేసుకున్నారో వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించాలనేసి అధికారులు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.